హాయ్ ఆల్. ఐయామ్ సువర్ణ. లాస్ట్ టైమ్ నేను హోమ్ టూర్ షార్ట్స్‌గా పెట్టినప్పుడు అందరూ షార్ట్స్ కాదు, ఒక కంప్లీట్ హోమ్ టూర్ చేసి పెట్టమన్నారు. సో, అందుకని ఈరోజు నేను హోమ్ అంతా స్లోగా, నీట్‌గా షూట్ చేసి మీకోసం నేను పెడుతున్నాను. దీని టోటల్ కార్పెట్ ఏరియా ఏమో 803 స్క్వేర్ ఫీట్. ఈ హోమ్ టూర్‌లో మొత్తం హోమ్ అంతా మీకు ఒకసారి అన్ని రూమ్స్ అన్నీ చూపిస్తాను. బట్ ఇన్ డీటెయిల్డ్‌గా ఇండివిజువల్ రూమ్స్ చేసేటప్పుడు మీకు మొత్తం డీటెయిల్స్ షేర్ చేస్తాను. సో లెట్స్ బిగిన్ ద వీడియో. ఇది మా లివింగ్ రూమ్. దీని సైజ్ ఏమో అప్రాక్సిమేట్లీ 11/15 ఫీట్ అనమాట. దీన్ని మా టేస్ట్‌కి తగ్గట్టుగా చాలా సింపుల్‌గా, మినిమల్‌గా అండ్ కోజీగా డిజైన్ చేసుకున్నాము విత్ న్యూట్రల్ కలర్స్. ఇది ఎంట్రన్స్ అండ్ దీనికి రైట్ సైడ్ ఏమో మీషో నుంచి ఫ్యూ డెకార్ పీసెస్తో అరేంజ్ చేశాను. దీని లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. వూఫర్కి స్పీకర్కి ఒక పర్మనెంట్ ప్లేసెస్ని ఫిక్స్ చేసేసాం. ఈ వాల్ అంతా చాలా లాంగ్ అనమాట. దీన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ఒక పక్కన మేము ఇలాగా స్టోరేజ్ బాక్స్ పెట్టాము అండ్ ఇంకో పక్కన ఒక ఫ్యూ ఫ్రేమ్స్ తోని అలాగా డెకరేట్ చేశాను. ఎంట్రన్స్ డోర్ కి ఇంకో వైపు కార్నర్ స్పేస్ వచ్చింది అనమాట. దానికి అకార్డింగ్ గా మేము ఒక ఎల్ షేప్ సోఫా చేయించాము విత్ సోఫా కమ్ బెడ్. మనకి ఎప్పుడైనా రిలాక్స్ గా టీవీ చూడాలన్నా ఎవరైనా పడుకోవాలన్నా కింద ట్రాలీ ఓపెన్ చేసినాక అది బెడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది అనమాట. 6 ఫీట్ లాంగ్ ఉంటుంది అనమాట. సో ఇద్దరు మనుషులు ఈజీగా పడుకోవచ్చు. అండ్ కుషన్స్, సీటింగ్ అదంతా కూడా కస్టమ్ మేడ్. ఓన్లీ స్మాల్ కుషన్స్ మాత్రం నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను. సోఫాకి నెక్స్ట్ లో మేము మందే పెట్టించుకున్నాము. అండ్ దీని కంప్లీట్ టూర్ నేను మీకు సెపరేట్గా నెక్స్ట్ ఇంకెప్పుడైనా వీడియోలో కంప్లీట్గా నీట్గా షేర్ చేస్తాను. మందిర్కి నెక్స్ట్ డైనింగ్ ఏరియా వచ్చిందనమాట. ఇది మొత్తం రెడీమేడ్ ఫ్రమ్ హోమ్ సెంటర్. ఈ మొత్తం యూనిట్ మాత్రం మేము కస్టమ్ మేడ్ చేయించాము విత్ స్టోరేజ్. లివింగ్ రూమ్కి అటాచ్డ్గా బాల్కనీ ఉంటుంది. వైపు సిట్టింగ్ కమ్ స్టోరేజ్, ఇంకోవైపు బ్యూటిఫుల్ లేక్ వ్యూ అండ్ ఇంకోవైపు క్లోత్స్ డ్రై చేసుకోవడానికి ఒక ప్రొవిజన్ అండ్ ఫ్యూ స్టోరేజ్ ఆప్షన్స్. డైనింగ్ ఏరియా ఆపోజిట్లో మాకు కిచెన్ వచ్చిందనమాట. యాక్చువల్లీ బిల్డర్ అయితే మాకు ఇక్కడ వే ఇవ్వలేదు. ఈ యూటిలిటీకి ఎంట్రన్స్ మాకు బిల్డర్ ఇక్కడ ఇచ్చాడనమాట. నేను బిఫోర్ పిక్చర్ ఒకటి మీకు యాడ్ చేస్తాను సో దట్ మీకు ఐడియా వస్తుంది. దాన్ని క్లోజ్ చేసి పక్కన ప్యాంట్రీ, ఈ సింక్ ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ వాల్ ఉండేదన్నమాట కంప్లీట్గా. ఈ వాల్ని బ్రేక్ చేసి మాకు యూజ్ చేయడానికి ఈజీగా ఉండేలాగా ఇక్కడ వే మేము క్రియేట్ చేసుకున్నాం అనమాట. ఇది కూడా చాలా కాంపాక్ట్, చాలా స్మాల్ యూటిలిటీ ఏరియా అనమాట. దీన్ని ఎలా అరేంజ్ చేశాను, దీన్ని టూర్ చేసేటప్పుడు మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ ప్యాసేజ్కి రైట్ సైడ్ ఏమో మా డాటర్ రూము. ఇది ప్యాంట్రీ కమ్ స్టోరేజ్ అనమాట. దీని టూర్ కూడా నేను మీకు తర్వాత క్లియర్గా ఇన్ డీటెయిల్గా మీకు చెప్తాను. అండ్ కొంచెం ముందుకు వెళ్తే ఇది కామన్ బాత్రూమ్ అండ్ అది మాస్టర్ బెడ్రూమ్. ఇది మా డాటర్స్ రూమ్. ఏదేదో వాల్పేపర్స్ పెట్టేస్తే వాళ్ళ ఏజ్కి తన రూమ్కి మ్యాచ్ అవ్వదని మేము వాల్ డెకర్స్తో వెళ్ళాము. ఇది లెట్స్ డూ ద రూమ్స్ అని ఒక వెబ్సైట్ నుంచి తీసుకున్నాం అనమాట. చాలా మంచి క్వాలిటీ. ఇప్పటికీ కూడా ఎక్కడ పీలింగ్ అనేది మాకు కనిపించలేదు. చాలా అఫోర్డబుల్ ప్రైస్లో కూడా మాకు దొరికింది ఇది. కొన్ని ఇయర్స్ తర్వాత ఇది బోర్ కొట్టి మార్చాలంటే కూడా మనం తీసేసి మార్చుకోవచ్చు. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఈ రూమ్ సైజ్ ఏమో 10x10 అనమాట. ఈ బెడ్ సైజ్ ఏమో 6x3.5 ఫీట్ అనమాట. అండ్ కింద కూడా విత్ ఎక్స్ట్రా బెడ్ అండ్ స్టోరేజ్ చేయించాం. ఇది నేను లేటర్ రూమ్ టూర్లో చూపిస్తాను. ఇక్కడ కంప్లీట్గా అక్కడి నుంచి ఇక్కడ వరకు మ్యాగ్నెటిక్ షీట్ని పెట్టేసాము సో దట్ తను ఏమైనా డిస్ప్లే చేసుకోవాలన్నా, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయినా తన ఫన్ పిక్చర్స్ అయినా అవన్నీ ఈజీగా తను ఆల్ ఓవర్ ద షీట్ తను పేస్ట్ చేసుకోవచ్చు. ఈ కార్నర్ స్పేస్ అంతగా యూజ్ అవ్వదని చెప్పి ఫ్యూచర్లో ప్రింటర్ కోసం ఇలా ఒక స్లైడర్ అండ్ సాకెట్ కూడా పెట్టించాం. ఎప్పుడైనా ప్రింటర్ యూజ్ చేయాలంటే జస్ట్ దాన్ని బయటికి స్లైడ్ చేసుకొని యూజ్ అయిపోయినాక దీన్ని మళ్ళీ లోపలికి పుష్ చేసేయచ్చు. అందాక తను మొత్తం తన డ్రాయింగ్ కోసమని అన్ని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అన్నీ నింపేసింది. బట్ ఆ ప్లేస్ మాత్రం ప్రింటర్ కోసమని పెట్టాము. అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్, ఒక బుక్ హోల్డర్ అనమాట. పిల్లలకి మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుంది.
నోట్స్ అది టెక్స్ట్ బుక్ నుంచి కాపీ చేసేటప్పుడు బుక్స్ పడిపోతూ ఉంటాయి ముందుకి, లేకపోతే ఇక్కడ బుక్ పెట్టుకొని రాసేటప్పుడు మైండ్ నొప్పి వస్తూ ఉంటుంది. అలాంటివే లేకుండా దీనిపైన టెక్స్ట్ బుక్ని ఇలా పెట్టుకొని, ఇది లాక్ అనమాట, పేపర్స్ ఎగిరిపోకుండా హ్యాపీగా అది ఫ్యాన్ ఆన్ చేసిన పేపర్స్ ఎగిరిపోకుండా ఉంటాయి. నోట్స్ కూడా మంచిగా చూసుకొని రాసుకోవచ్చు. నేను రూమ్ టూర్లో నేను బాగా చెప్తాను. ఇంకా ఇది ఒక స్మాల్ హోల్డర్ అనమాట. ఇందులో తను ఏమైనా వర్క్ షీట్స్ కానీ లేకపోతే ఇలా డైరీస్ కానీ పెట్టుకుంటుంది. అది బయట కనిపిస్తుంది కాబట్టి మర్చిపోకుండా యూస్ చేయాలని తనకి గుర్తుంటుంది. బుక్ హోల్డర్ లింక్ అండ్ ఇలాంటి రూమ్లో ఏమైనా లింక్స్ ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఆపోజిట్గా ఒక స్మాల్ సిట్టింగ్ ఏరియాని మేము పెట్టించాం అనమాట విత్ స్టోరేజ్. తను ఇక్కడ అప్పుడప్పుడు కూర్చొని వ్యూ చూస్తూ స్నాక్ తింటూ ఉంటుంది, లేకపోతే మేము వచ్చి కూర్చుంటూ ఉంటాం. నేను తనకి స్టడీ తీసుకునేటప్పుడు ఇక్కడ కూర్చొని తీసుకుంటూ ఉంటాను. తన రూమ్ విండో సౌత్ వెస్ట్ ఫేసింగ్ వల్ల డైరెక్ట్ సన్లైట్ కొట్టేస్తుంది అనమాట. అందుకని దీని రూమ్ కోసమని జీబ్రా బ్లైండ్స్ తీసుకున్నాము. దీని అడ్వాంటేజ్ ఏంటంటే మనం సన్లైట్ని కంప్లీట్గా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. పార్షియల్గాను పెట్టుకోవచ్చు, కంప్లీట్గా బ్లాక్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఫుల్ లెంత్ డ్రెస్సింగ్ విత్ స్టోరేజ్ పెట్టించాం అండ్ పక్కన వార్డ్రోబ్ పెట్టించాము ఇన్ బ్లష్ పింక్ కలర్. వార్డ్రోబ్కి పక్కన డోర్ వెనకాతల యూస్డ్ క్లోత్స్కి ఒక క్లోజెట్ పెట్టించాము. డోర్ వెనకాతల అన్నీ హ్యాంగ్ చేయకుండా అవాయిడ్ చేయడానికి ఇలా ఒకటి పెట్టించాము. గెస్ట్కి కూడా సరిపోయేలాగా 2 rows ఫుల్ హుక్స్ ప్రొవైడ్ చేసాం విత్ వెంటిలేటర్స్. ఇంక ఇటువైపు కొంచెం స్టోరేజ్ ప్రొవైడ్ చేసాం అనమాట. బట్ ఇప్పుడైతే తను మొత్తం టాయ్స్తో నింపేసింది కంప్లీట్గా. ఇదేమో కామన్ వాష్రూమ్. ఇది కూడా చాలా చిన్న వాష్రూమ్ అనమాట. దీన్ని మేము రెనోవేట్ చేయించాము. సో దీని టూర్ కూడా నేను మీకు తర్వాత డీటెయిల్గా చెప్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్. మా బెడ్రూమ్ని కూడా సింపుల్గా న్యూట్రల్ కలర్స్తో చేయించాము. ఇక్కడ ఒక ట్రాపికల్ వాల్పేపర్ పెట్టించాము అండ్ బెడ్ ఏమో క్వీన్ సైజు విత్ ఎక్స్ట్రా బెడ్ కమ్ స్టోరేజ్. అండ్ ఈ బెడ్రూమ్ సైజ్ ఏమో 11/10. ఇవన్నీ స్టోరేజ్ అనమాట. లైక్ ఒక దాంట్లోనేమో డైలీ యూజ్ టవల్స్ పెట్టుకుంటాము, ఇంకా కింద ఏమో ఐరన్కి ఇవ్వాల్సిన క్లోత్స్ ఏమైనా ఉంటే అవి అందులో పెడుతూ ఉంటాం. ఇది మా రూమ్ యూజ్డ్ క్లోజెట్ అనమాట. మా హస్బెండ్ని అక్కడ పెట్టించాను. నా కోసమేమో ఈ డోర్కి ఒక హ్యాంగర్ రాడ్ పెట్టి నా హైట్కి తగ్గట్టుగా స్వివెల్ హ్యాంగర్స్తో నేను నావి హ్యాంగ్ చేసుకున్నాను. ఇది మా స్టడీ యూనిట్. ఎప్పుడైనా ఇద్దరు కలిసి కూర్చొని వర్క్ చేయాలన్నా కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. మా రూమ్లో పెట్టించుకున్న బ్లైండ్స్ అయితే కంప్లీట్ బ్లాక్అవుట్స్ కాదనమాట. ఇవి పార్షియల్ బ్లాక్అవుట్స్ డెకార్ బ్రాండ్ నుంచి తీసుకున్నాము. అండ్ ఈ విండో నుంచి కూడా మాకు మంచి లేక్ వ్యూ అయితే ఉంటుంది. సో ఈ వ్యూతో ఇక్కడ వర్క్ చేసుకుంటే బాగుంటుంది. మాస్టర్ బాత్రూమ్, దీన్ని కూడా మేము రెనోవేట్ చేయించాము అన్నమాట. సో దీని టూర్ కూడా నేను మీకు తర్వాత డీటెయిల్గా చెప్తాను. దీంతో హోమ్ టూర్ అయితే కంప్లీట్గా ఫినిష్ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. నెక్స్ట్ రూమ్ టూర్తో మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. టిల్ దెన్ బాయ్.